హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. మా ఆర్ఆర్ఎస్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు చూసి దానిపైన అభిప్రాయాలను మాకు కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. గత సంవత్సరం జరిగిన డెవలప్మెంట్ ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే వీటి గురించి మాట్లాడుకుంటే వైద్య ఆరోగ్యంతో పాటు విద్యకు మా కాంగ్రెస్ ప్రభుత్వము మా ఇందిరమ్మ పాలనలో ఈ యొక్క విద్యా వైద్యానికి మేము ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఒక మాట అడగదలుచుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యము బాగుందని మీరు అనుకుంటున్నారా? అంటే మీరు గతంలో కన్నా మీరు పోల్చుకోవడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము మేము విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము, దీంట్లో ఏ కొదవ లేదు అని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పైన మీ అభిప్రాయం ఏంటి మా కమెంట్ రూపంలో తెలియజేయండి బ్రదర్. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో దానికి సంబంధించిన మాటలే నేను మాట్లాడుతున్నాను. విద్యా వైద్యంలో మేము చాలా బేస్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజంగా విద్య గురించి మాట్లాడుకుంటే గతం కొద్ది రోజులుగా చాలా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురుకులాలు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రెసిడెన్షియలలో, ఈ యొక్క హాస్టళ్లలో, ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇతర ఆహారం భుజించిన పిల్లలు ఎంతమంది ఈ రోజు దవాఖానాలో అడ్మిట్ అవుతున్నారో చూస్తున్నారు. సో దీనిపైన మీరు మాట్లాడే ముందు ఈ యొక్క మాట ఒక్కసారి వెనక్కి ఆలోచించి మాట్లాడితే బాగుండేది. ఇప్పటికే మొన్న ఒక చిన్నారిని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వాంకిడి మండలంలో ఒక విద్యార్థిని చనిపోయిన ఘటన మనం చూసినాం. మీ సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఒక 40 మంది విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం తిని ఆసుపత్రి పాలైన ఘటనలు కూడా చూసినాం. దీనిపైన హైకోర్టు మీకు చివాట్లు వేసిన సంఘటనలు కూడా మాకు గుర్తుంది. ఇవన్నీ మర్చిపోయి మీరు విద్యకు మీరు పెద్దపీట వేసినామని చెప్పడానికి ఇది ముఖ్యమంత్రి గారికి చాలా సభ్యత కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత విద్యాశాఖలో చేసిన మార్పులు ఏంటి అనేది ఒకసారి వివరిస్తే బాగుండేది. ఏదైతే ఏడాది అంటే మీరు డిసెంబర్ 7వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేస్తే అంటే మీ ఆ గత ఏడాది పోను కొత్త ఏడాది ఏదైతే ఎడ్యుకేషనల్ ఇయర్ ఏదైతే విద్యా సంవత్సరం వచ్చిందో ఆ విద్యా సంవత్సరంలో మీరేమైనా మార్పులు చేశారా? మనం చేసిరు కదా అని అనొచ్చు. చేసిరు, ఏం చేసిరు? 80 మార్కులు తీసి 100 మార్కులు పెడతామని చెప్పి అనౌన్స్ చేసిరు, జీవో ఇష్యూ చేసిరు. కానీ మళ్ళీ ఎమ్మటే తెల్లారి ఏమైంది, మళ్ళీ నిరసన రాగానే మళ్ళీ ఎమ్మటే వెనక్కి తీసుకున్నారు. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఒకసారి మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం అనే మాట కానీ అదొక పట్టుదల కానీ మీకు ఉండాలి. దానిపైన స్టడీ చేయాలి. అలాంటి స్టడీ చేయకుండా ఎలాంటి ఇది చేయకుండా ఈ కాంచెలే 100 మార్కులు, ఈ కాంచెలే 24 పేజీల పేపరు, ఈ కాంచెలే ప్రాక్టికల్స్ ఉండవు అని చెప్పి మీరు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసే ముందు ఆ ఒక ప్రభుత్వం నుంచి జీవో విడుదలయ్యే ముందు ఒకసారి మీరు అవగాహన చేసుకోవాలి. ఉన్నతాధికారులు కావచ్చు, విద్యాశాఖలో ఉన్న మంత్రులు అయినా, గతంలో పనిచేసిన వాళ్ళైనా, లేదంటే విద్యావేత్తలైనా, ఏంటంటే విద్య పైన పట్టు ఉన్న అనుభవజ్ఞులనైనా మీరు సలహా తీసుకోవాలి. లీగల్ ఇష్యూస్ ఏమైనా ఎదురైతే అని చెప్పేసి కూడా మీరు కోర్టు ద్వారా, లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా మీరు సలహాలు సూచనలు తీసుకోవాలి. ఏం లేదు, ఏదో గుడ్డ తీసి ఎలబడ్డట్టు ఉరికిందా, ఏదో జీవో ఇచ్చినవా మళ్ళీ అరే అని చెప్పి నాలుక కలుసుకొని మళ్ళీ వెనక ఇదెక్కడి. ఇప్పుడు ఏది లగచర్ల భూసేకరణ అది కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ యొక్క నిన్న 10th క్లాస్ జీవో అది వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే నిజామాబాద్ లో ఈ యొక్క ఇథనాల్ కంపెనీకి సంబంధించిన దానిపైన కూడా వెనక్కి తీసుకున్నారు. ఏంటండి ఇదంతా? మీరు ఇవ్వడము వెనక్కి తీసుకోవడం, ఇవ్వడం వెనక్కి తీసుకోవడం, ఇదంతా పోను. మళ్ళీ నేనేం మాట్లాడుతున్నావు సుతపూస లెక్క, మేము అది చేసినాం ఇది చేసినాం, ఆ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, ఆ తర్వాత గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నాం, అదేవిధంగా వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం, ఆ రైతులకు రుణమాఫీ చేసినాం. ఇవే మీరు చెప్పి అవి వాటి డేటా బయట పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతమందికి రుణమాఫీ చేసిరు, ఎంతమందికి గృహజ్యోతి అమలు చేస్తున్నారు, ఎంతమంది ఈ యొక్క బోనస్ వడ్లకు, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిరు అనేది మీరు లెక్కలు బయట పెట్టండి. దానిపైన మీరు ఈ ఒక 1 ఇయర్ పాలన మీద మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మిమ్మల్ని ఎట్లాగూ విపక్షాలు ఎవరు అడగరు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, మీడియా లేదు, ఎవరు మిమ్మల్ని ప్రశ్నించే నాదుడే లేరు. ఇంకెందుకు మీరు బయట పెడతారు? ఎవరన్నా అడిగిరా ఈ మాట? శ్వేతపత్రం విడుదల చేయండి. గత ఏడాదిలో మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏంటో వాటి లబ్ధిదారులలో డేటా బయట పెట్టండి. ఎవరన్నా అడిగిరా? గృహజ్యోతి అంటారు, దానికి ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు లింక్ పెడుతుంది. అసలు ఏడాది నుంచి రేషన్ కార్డు రిలీజ్ చేయకపోతుంది. గత డిసెంబర్ లో తీసుకున్న ఈ రేషన్ కార్డు దరఖాస్తులు ఎక్కడ పోయాయండి? అభయహస్తం దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఇవాళ ఇల్లు తిరిగి మళ్ళీ సర్వే మొదలు పెట్టిరు. అభయహస్తం దరఖాస్తులలో ఎవరైతే రేషన్ కార్డు కావాలని, ఎవరైతే పెన్షన్లు కావాలని, ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు కావాలని, ఎవరైతే మాకు ఈ యొక్క
కార్యక్రమాలు కావాలని ఎంతమంది మీకు అర్జీ పెట్టుకున్నారు? ఆ దరఖాస్తులన్నీ ఎక్కడ పోయినాయి? అవి కంప్యూటరీకరణ చేసిరని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఈ సర్వే కూడా కంప్యూటరీకరణ. ఈ ఎవరి కోసం చేస్తున్నారు ఇవంతా? ఇది అంతా ఏం చేస్తున్నారు? గతంలో ఆయన ఒక్కరోజు సర్వే అని చెప్పేసి సమగ్ర కుటుంబ సర్వే అని ఆ సర్వే చేసిండు, ఆ 20 వివరాలు తీసుకొని అటెంక అవతల పడ్డాడు. ఇప్పుడు మీరు చేసేది ఏంది? ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు కనీసం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక్క ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన పాపాన పోలేదు, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏంది మీరు మాట్లాడేది? మీరు మళ్ళీ విజయోత్సవాలు చేసుకునేది తెలంగాణ రాష్ట్రంలో ఆహా ఓహో అని మీరు డప్పు కొట్టుకోవడం, మీ వెనకాల మీడియా, ఆ తర్వాత కొంత సోషల్ మీడియా ఇదంతా ఊరేగితూ అమ్మ వావా వావా అని చెప్పేసి మీరు ప్రకటన చేస్తున్నారు. సో అంటే మీరు గతంలో పోలిస్తే మీరు కేసీఆర్ తోని పోల్చుకుంటున్నారు. ఆయన 10 ఏళ్ళు అది చేస్తే మేము 10 నెలలనే ఇది చేసినామని చెప్తున్నారు. గతం గురించి కాదండి మాట్లాడేది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేది ఎందుకు? ఇందిరమ్మ పాలనలో తీసుకొస్తామన్న మీ కాంగ్రెస్ కు ఓటు వేసింది ఎందుకు? దాని గురించి మాట్లాడండి. ఎవరో అరే తింటుండు మరి నేను తింటలే కదా అని మాట్లాడడం ఎందుకు? ఆ తినేటోళ్ళతో మనం మాట్లాడనే వద్దు, వాళ్ళని పోల్చుకోనే వద్దు. ఆయన పాలన బాగలేకనే ఆ కల్వకుంట్ల కుటుంబం యొక్క దుశ్చర్యలు చూడలేకనే ఈ యొక్క నిజాం నిరంకుశ పాలనను మా కుద్దురో మొర్రో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఈరోజు గద్దెనెక్కిరు. అంతేగాని మీ పైన ఉన్న ఏదో అభిమానంతోనో లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ మరి అది చేస్తుంది అని కాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ భ్రష్టు పట్టించింది ఈ రాష్ట్రాన్ని. ఇకనైనా కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెడితే మేమన్నా బాగుపడతాము. ఇప్పుడైనా ఆ యొక్క కుటుంబ పాలన మాకొద్దు, ఈ యొక్క గులాబీల దౌర్జన్యం పాలన మాకొద్దు అని చెప్పేసి ఈ యొక్క ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఈ రైతులైనా ముసలోళ్ళైనా వీళ్ళందరూ కూడా ఈ యొక్క చేయి గుర్తు మీద ఓటేసి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. ఈ ఏడాది మీరు చేసిన కార్యం ఏంది అది చెప్పకుండా ఇక మీరు పొద్దు ఊపులు ఇక కేసీఆర్ అది చేసిండు, కేటీఆర్ చేసిండు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, ఈ నెల 6,000 కోట్ల అప్పు కడుతున్నాం, కిస్తీలు కడుతున్నాం. ఎక్కడి మాటలండి ఇవి? ఎందుకు మాటలు ఎందుకు? మీరు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మేము ప్రక్షాళన చేసిన అని మాట్లాడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఇప్పటి వరకు హైకోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి? కోర్టులలో కేసులు ఎందుకు తీర్చలేకపోతున్నారు? కోర్టు చెప్పిన మాటలు మీరు ఎందుకు వినలేకపోతున్నారు? కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ ని మీరు పకడ్బందీగా అమలు చేస్తున్నారా? కోర్టు ఉత్తర్వులను మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారు? సో దానికి సమాధానం చెప్పండి. మహేందర్ రెడ్డి అట శభాష్ అంట. మహేందర్ రెడ్డి ఎక్కడన్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రివ్యూ చేసిందండి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆయన చైర్మన్ గా నియామకం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అసలు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, వీటిపైన ఎన్ని కేసులు అయినాయి, ఎందుకు కేసులు పడుతున్నాయి, ఎందుకు నోటిఫికేషన్లు వచ్చినాయి అని ఎవరైనా మాట్లాడిందా? అసలు ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టిండా ఆయన? ఎక్కడన్నా ఏదైనా ఉద్యోగులతో మీటింగ్ పెట్టిండా? ఏదైనా వివిధ శాఖల డిపార్ట్మెంట్ల నుంచి ఏమన్నా రివ్యూ తీసుకున్నాడా? ఏదన్నా మీ దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ దగ్గర గతంలో జరిగిన రిక్రూట్మెంట్లలో ఏమైనా అవకతవకలు జరిగినాయా, లేదంటే వాటిపైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, అసలు ఉద్యోగస్తులు ఎవరు, అసలు దానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు అని మీరు డేటా ఏమన్నా మీ దగ్గర ఉందా? అసలు ఆర్టీఐకి సమాధానం ఇస్తున్నారా మీ టీఎస్పీఎస్సీ? ఆర్టీఐకి సరైన సమాధానం ఇస్తుందా? అసలు 2014 నుంచి 2024 వరకు జరిగిన రిక్రూట్మెంట్ కు సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ డేటా మీ దగ్గర ఉందా? వాళ్ళ సర్టిఫికెట్లు మీ దగ్గర ఉన్నాయా? చాలా పెట్టండి, వెబ్సైట్ లో పెట్టండి, బహిర్గతం చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అవి చేయండి. అంతేగాని ఈనాట ఈ ఏడాదిలో ఏదో పెద్ద సాధించిందట ఆయన శభాష్ అట పత్రికలు రాసిరు. సిగ్గుమానం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేవు, నియామకాలు లేవు, నీళ్లు లేవు. ఇక మరి ఎందుకు ఈ నిధులు ఎక్కడ పోయినారా అంటే ఒడిగి తెలియదు, నీళ్ళు ఎవరికి ఎటు పోయినాయంటే అది చెప్పరు. ఇక నియామకాల గురించి మాట్లాడితే ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈనాట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అన్నట ప్రక్షాళన చేసిరట, గ్రూప్ 1 నిర్వహించారు. దానిపైన ఎందుకు కేసులు అయినాయి? గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ఎందుకు దానిపైన కేసులు అయినాయి? ఎందుకు దాన్ని ఆపాలని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి 10 రోజుల పాటు ఎందుకు రోడ్డు నెక్కిరు నిరుద్యోగులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు? గతంలోనే మహారాష్ట్ర పౌరు 2 ఏళ్ళు సాగదీసిండు ఆయన, దీన్ని ముందరికి తీసుకోపోలేదు. ఒకసారి ఎగ్జామ్ రాసినాక పోస్ట్ పోన్ చేసిండు, ఇంకోసారి ఎగ్జామ్ డేట్ ఇచ్చి పోస్ట్ పోన్ చేసి ఎంత జరిగినాయంక మళ్ళా మీరన్నా ముందల పడేస్తారా అంటే మీరు కూడా మళ్ళా కొత్తగా ఏదో నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఇప్పుడే సబ్బు నీళ్ళ కడుక్కొని వచ్చినట్టు పెద్దగా ఫ్రెష్ గా ఇచ్చినట్టు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ని ఎందుకు ఛాలెంజ్ చేసారు నిరుద్యోగులు? ఆ నోటిఫికేషన్ లో ఎందుకు తప్పులు దొరికినాయి?
మీరు ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ మీద మీరు ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు ఎట్లా ఫిల్టరైజ్ చేయాలి, మెయిన్స్ కి మీరు ఎలా ఫిల్టరైజ్ చేయాలి, దానిపైన ఏమన్నా స్టడీ చేసిరా? మేము చేసుకునే నిర్ణయం ద్వారా కొంతమందికి అన్యాయం జరుగుద్ది అని దానిపైన మీరు ఏమన్నా నిర్ణయం తీసుకురా, ఆలోచన చేసిరా? అది లేదు. దాని గురించి మాట్లాడకుండా అవన్నీ చేయకుండా ఏదో మెయిన్స్ పెట్టేసిరు, అలా ఒక్కడ గొడవలు అవుతున్నాయి, మెయిన్స్ పెట్టిరు. సరే పెట్టిరు, ఆ మెయిన్స్ సంగతి తేల్చక ముందే ఆల్రెడీ నియామకాలు ఇస్తామని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ పద్ధతి అండి? కోర్టులోనేమో ఆర్డర్ ఇంకా పెండింగ్ లో ఉంది, అది ఇంకేం కాలేదు. రేపు అసలు అనౌన్స్మెంటే లేదు, 1:3 లేదు, 1:2 లేదు, అప్పుడే అపాయింట్మెంట్స్ ఇస్తామని చెప్తున్నాడు. అది ఎట్లా? రేపు త్వరలో అంటే ఎప్పుడు? ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు? 6 నెలలక, సంవత్సరానిక, నెలక, రేపా, మాపా, ఎప్పుడు? అది చెప్పండి. త్వరలో అనగానే ఇప్పుడు అంతా ఆగమవుతుంది. ఇక అరే త్వరలో అంటే అసలు 1:3నే పెట్టలే, సెలక్షన్ లిస్టే లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషనే లేదు, ఇవన్నీ ఏం లేకుండా త్వరలో వాళ్ళు రేపో మాపో ఉద్యోగాలు జాయిన్ అవుతారు ఆఫీసర్లు అని చెప్తున్నాడు. నిన్న ఏంటండి, మిమ్మల్ని నమ్మి మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని అప్పచెప్పారు. గ్రూప్ 3 నిర్వహించారు, గ్రూప్ 2 నిర్వహిస్తానికి రెడీ అవుతారు. గ్రూప్ 4 ఏదో చేసిరు, ఆగమాగం చేసిరు, అలా ఏ ఉద్యోగాలు ఉన్నాయో, ఎంతమందికి అర్హులు ఉన్నారో ఏందో ఏం కథ లేదు. ఆల్రెడీ ఏదో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు. మరి రేపు అపాయింట్మెంట్స్ ఇస్తామని అంటున్నారు. మరి గతంలో జరిగిన గ్రూప్ 4 గురించి కావచ్చు, గతంలో జరిగిన ఈ యొక్క గ్రూప్ 2 గురించి ఏదైతే వీటిపైన కేసులు మరి ఎందుకు మీరు సాల్వ్ చేయట్లేరు? ఎందుకు వాటిపైన మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు మళ్ళా కొత్త ఆయన ఇంకొక ఆయన వచ్చింది ఇప్పుడే ఇక పైనుంచి దిగి, ఆయన బుర్రా వెంకటేశం అంట. ఆయన గతంలో చేసిన డిపార్ట్మెంట్ ఏదైతే పర్యాటక శాఖ కావచ్చు, ఆ తర్వాత గత ప్రభుత్వం చేసిన ఆయన కథలన్నీ కూడా ఉన్నాయి. మరి ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఐఏఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టామని అంటున్నారు. ఐఏఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు బాగానే ఉంది. గతంలో ఐపీఎస్ ఏం సాధించిండు, మళ్ళీ ఐఏఎస్ తీసుకొచ్చిన మంచిదే. మరి ఆయన ఏమన్నా అసలు గతంలో ఎవరైతే ఐపీఎస్ మాజీ డీజీపీ ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నాడో ఒక్కరోజు కూడా ఆ టీజీపీఎస్సీలో కూర్చున్న దాఖలాలు అయితే లేనేలేవు. ఆయన ఏమైనా ఫారెన్ ట్రిప్పులు, ఆ తర్వాత అటు జలసాలు ఇటు అటు పోవడమే సరిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేసిండు అంటే షబాష్ అంట. మరి ఏం చేసిండో మరి వీళ్ళకి తెలవాలి, ఆయనకు తెలవాలి. షబాష్ మహేందర్ రెడ్డి, షబాష్, ది గ్రేట్ చైర్మన్ అంట. ఏం ఇప్పటి వరకు టీజీపీఎస్ లో పనిచేసిన చైర్మన్లు ఒక్కడన్నా ఏమన్నా పనికొచ్చేటోళ్ళు ఉన్నారా? ఏమైనా పనికొచ్చిన కార్యక్రమాలు చేసిరా? ఏమైనా నోటిఫికేషన్లు ఏమైనా నిజంగా నిరుద్యోగులకు నిజంగా అర్హులకు వచ్చినాయా అంటే మరి ఎందుకు కోర్టులో అన్ని వందల కొద్ది కేసులు పిటిషన్లు పడుతున్నాయి? ఎందుకు కేసులు నమోదవుతున్నాయి? ఎందుకు కోర్టు కురుకుతున్నారు నిరుద్యోగులు? మీరిచ్చే నోటిఫికేషన్లు ఏంది, మీరిచ్చే కథ ఏంది, మీరిచ్చే ఇదేంది, అవన్నీ గురించి కూడా ఇప్పుడన్నా స్టడీ చేయండి. గత కేసుల వివరాలు కావచ్చు, గత నోటిఫికేషన్ల వివరాలు కావచ్చు, అవన్నిటి పైన కూడా చర్యలు తీసుకొని ఏదైతే ఈ యొక్క 2014లో ఏర్పడ్డ టీజీపీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఉందో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాటన్నిటిని కూడా ఒకసారి స్టడీ చేయండి. ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, వీటి పరిస్థితి ఏంది, వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎంతమంది అర్హులకు ఉద్యోగాలు కోల్పోయారు, ఎంతమంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చినాయని తీసి పడేయండి. ఇవన్నీ సాల్వ్ చేయండి ముందుగాలు, తర్వాత మీరు నోటిఫికేషన్లు. ఇప్పుడు బుర్ర వెంకటేశం ఉన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 4 ఈ గ్రూప్ 1 ఎవరో ఆయనకి తెలియదు ఇక ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరు అడుగుడో ఏది తెలియదు. మళ్ళీ రేపో మాపో ఆ సెక్రటరీ కూడా మారుస్తారు, అయిపోతుంది. ఫ్రెష్ గా కొత్త వాళ్ళని తీసుకొస్తారు, ఎవరికి నౌకర్లు ఇచ్చినా వాళ్ళకి తెలియదు, వీడికి తెలియదు, ఏం తెలియదు. మళ్ళీ రేపు కోర్టుకు పోతారు. ఆ కోర్టులో ఏదైనా ఉన్నది ఇక వాళ్ళు పోయేసరికి ఏ కాలం అవుతుందో తెలియదు. మళ్ళీ వచ్చినాక వీళ్ళు మాకు తెలియదు అంటారు. ఇది జరుగుతున్న కథ. ఇప్పుడు దీన్ని టీజీపీఎస్ గురించి ఇంత టాపిక్ మాట్లాడాల్సింది ఏంటంటే ఆయన ప్రక్షాళన చేసిన అన్నందుకు మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఏదైతే గృహజ్యోతి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ వైద్య విద్యాశాఖలో 14,000 పోస్టులను మేము నింపినామని చెప్తున్నాడు. సో ఇంకా మిగతా డిపార్ట్మెంట్ల ఖాళీలు లేవా? మరి వాటిని ఎందుకు నింపరు? గ్రూప్ 4లో పోస్టులు పెంచమంటే పెంచలే, గ్రూప్ 3లో పోస్టులు పెంచమంటే పెంచలే, గ్రూప్ 2లో పోస్టులు పెంచమంటే పెంచలే. లక్షలలో మీరు ఖాళీలు ఉన్నాయని మీరు మాట్లాడారు కదా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు 8,000కు, 1,500కు, 500కు, 1000కి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఎలా చేస్తున్నారు? మీరు ఎందుకు దీనిపైన మాట్లాడలేకపోతున్నారు? మరి ఎందుకు మీరు అధికారుల నుంచి ఖాళీలు తెప్పించుకోలేకపోతున్నారు? సో ఇది ఈ రోజు జరిగిన మీటింగ్ కు సంబంధించి. సో ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, ఈ యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి పంపించండి. మా RRS HD ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.